నమస్తే ఓరుగల్లు 9 నేషనల్ టీవీకి స్వాగతం. సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి తెలంగాణ వరద బాధితుల కోసం 50 లక్షల విరాళం చెక్కును అందజేశారు. ఏఎంబీ తరపున భారీ విరాళం మహేష్ బాబు అందించారు. మహేష్ బాబుతో పాటు ఆయన సతీమణి నమ్రత, సునీల్ నారంగి, భరత్ నారంగి ఉన్నారు. ఈ విపత్తు సమయంలో సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఓదార్యం చాటుకున్న మహేష్ బాబును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఇటీవలే సంభవించిన ప్రకృతి విపత్తు వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడంతో టాలీవుడ్ హీరోలు తమ వంతు సహాయాన్ని ప్రకటిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల సంరక్షణ లక్ష్యంగా రంగంలోకి దిగిన హైడ్రా తన దూకుడు కంటిన్యూ చేస్తుంది. సామాన్యులు, ప్రముఖులు అన్న తేడా లేకుండా వరుస అక్రమ నిర్మాణాలను కూల్చివేత చేపడుతుంది హైడ్రా. తాజాగా మాదాపూర్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు కాపూర్ హిల్స్ పార్కు స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు, పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేత చేపట్టారు. కాపూర్ హిల్స్ పార్కులో ఉన్న స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా ఫిర్యాదు అందుకున్న క్రమంలో కూల్చివేత చేపట్టారు అధికారులు. అక్రమ నిర్మాణాలను తొలగించి కాపూర్ హిల్స్ పార్కు బోర్డును ఏర్పాటు చేశారు. కాపూర్ హిల్స్ అసోసియేషన్ నుంచి 25 సంవత్సరాలు తమకు లీజు ఇవ్వడం జరిగిందని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. తమ గడువు ముగిసాక ముందే అన్యాయంగా నిర్మాణాలను తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు స్పోర్ట్స్ అధికారులు. శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలోని యోగశాలలో అర్చకులు శాంతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఉదయం 10 గంటల వరకు టీటీడీ శాంతి హోమం నిర్వహించింది. ఈవో శ్యామలారావు మాట్లాడుతూ శ్రీవారి లడ్డుకు వాడే ఆవు నెయ్యిలో దోషం వల్ల అపచారం కలిగిందన్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా హోమం నిర్వహించినట్లు తెలిపారు. హోమం తర్వాత అన్ని పోట్లలో సంప్రోక్షణ చేస్తామన్నారు. శాంతి హోమం ముగిశాక పండితులు పూర్ణాహుతి నిర్వహించనున్నారు. పూర్ణాహుతి తర్వాత ఆలయంలో సహా అన్ని పోట్లలో పంచగవ్య సంప్రోక్షణ చేయనున్నారు. బూందీతో పాటు లడ్డు, అన్నప్రసాదం పోట్లలో పంచగవ్య సంప్రోక్షణ చేపడతామని ఈవో తెలిపారు. పాల్గొంటున్నారని చెప్పి సార్ వచ్చేంత వరకు ఈ విజువల్ ఆడిస్తాను.
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో విమర్శించారు. 3 మంత్రులున్న ఖమ్మం రైతులకు నీళ్లు లేవని అన్నారు. కాలువకు గండిపడి 20 రోజులు దాటినా పూడ్చడం చాతగాని ప్రభుత్వమని ప్రశ్నించారు. మంత్రుల సమన్వయం లోపంతో పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వడం చాతగాని ప్రభుత్వం అని ప్రశ్నించారు. రైతుల గోస ప్రభుత్వానికి కనిపిస్తలేదా అని ప్రశ్నించారు. వరదల్లో నష్టపోయిన రైతులకు రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. తమపై దాడి చేసిన వారిపై ఇంకా కేసులు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని అధికారులు రెచ్చిపోతున్నారని అన్నారు. అధికారంలో ఉన్న రెచ్చిపోతే అధికారులకు ఏపీలో పట్టిన గతే పడుతుందని హరీష్ రావు విమర్శించారు. ఇవ్వడం లేదని నేను అడుగుతా ఉన్నా. 3 మంత్రుల మధ్య సమన్వయ లోపం, నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి గారు పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి. 22 రోజులైంది కాలువకు గండిపడి. సెప్టెంబర్ 1వ తేదీన గండిపడ్డది, ఇవాళ 23వ తేదీ. సరే, ఆ 1వ తేదీ వదిలిపెట్టిన ఇవాళకి 22 రోజులు. 22 రోజులు కాలువకు పడిన గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు గతంలో. 22 రోజుల్లో ఒక కాలువ గండి పూడ్చడం చేత కదా ఈ ప్రభుత్వానికి? ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. పాలేరు జలాశయం నుంచి పంట పొలాలకు నీళ్ళిచ్చే కాలువ ఏదైతే ఉందో అది పాలేరు జలాశయం దిగువన దాదాపు ఒక 100 మీటర్ల దిగువన మరి ఆ కాలువకు గండిపడ్డది. ఆ కాలువను పూడ్చడం చేతగాక ఈ ప్రభుత్వం రైతుల పంట పొలాలు ఎండబెడతా ఉన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన గండిపడితే ఆల్మోస్ట్ 2వ తేదీ 3వ తేదీ కల్లా వర్షాలు తగ్గిపోయినాయి. వర్షాలు లేవు. గారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రోజు రైతుల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఎండిపోతూ ఉంటే రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎన్ఎస్పి ఆఫీసులను ముట్టడిస్తున్నారు స్వచ్ఛందంగా. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, పెట్టుకున్నారు పొలాలన్నీ. కాంగ్రెస్ యొక్క చేతగానితనం వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి కరువు ఇది. ఏముంది, ఒక గండి పూడ్చడానికి ఓ ఇంజనీర్ను పెట్టి, ఒక సీనియర్ ఇంజనీర్ను పెట్టి రాత్రింబవళ్ళు పనిచేయించి చేయాల్సిన పని. దండికి 100 మీటర్ల దూరంలోనే పోతుంది, దాన్ని పక్కకెళ్ళే పోతున్నారు. మరి 23 రోజుల్లో కానీ తీరుతాం, డైలాగులు కొట్టమంటే వేరే డైలాగులు కొడతారు. పరిస్థితి మీది. ఏం లాభమని వాపోతా ఉన్నారు. 3 మంత్రులుండి 3 లక్షల ఎకరాలు ఎండబెడుతుంటే ఈ మంత్రులుండి ఏం లాభమని ఆ రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు రైతుల పట్ల కనీసం దయా జాలి మీకేమైనా ఉన్నదా అని అడుగుతున్నా. ఒక మంత్రి గారు అమెరికాలో ఉన్నాడు, ఇంకొక మంత్రి గారు బీఆర్ఎస్ పార్టీని తిట్టే పనిలో బిజీగా ఉన్నాడు, ఇంకొక మంత్రి గారు వ్యవసాయ మంత్రిగా ఉన్న వరదల్లో కొట్టుకుపోయిన పొలాలకు ఇప్పటికీ నయా పైసా సాయం పెట్టకుండా చూడాలనే కొత్తగా మీ నిర్వాహకం వల్ల మరో 2 లక్షల మంది రైతులకు సాగర్ ఆయకట్టు నీళ్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది కనుక దీనికి రైతులకు ఎందుకు శిక్ష పడాలి? వరద నష్టంతో ఏ రకంగా అయితే రైతులు నష్టపోయినారో మించుగోలు డైలాగులు కొట్టి డ్రామాలు చేసిండ్రా. ఈ కాలువ నీళ్లు ఇంకెప్పుడైతుందో తెలుస్తలేదు. ఏమైంది ఖమ్మానికి? ఎందుకు రాత్రింబవళ్ళు పనిచేయించండి, వర్షాలు పడ్డాయి, జనరేటర్లు, డీజిల్ పంపులు అంటే ఏం లేదు. మళ్ళీ మీరు అవి బ్రేకింగ్లు పెడతారని అసలు టాపిక్ నాకు ఇప్పటికే నా వరంగల్ చరిత్రలో తొలిసారిగా ఏర్పాటు చేసిన 40 అడుగుల భారీ మట్టి గణపతి నిమజ్జనం అత్యంత వైభవంగా జరిగింది. 15 రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్య 5,000 లీటర్ల పాలతో నిమజ్జనం చేశారు. ప్రతిష్ఠించిన ప్రదేశంలోనే ఉత్సవ కమిటీతో పాటు వేద మంత్రాల అర్చనలతో మధ్య గణనాథుని కరిగించారు. వరంగల్ ఎల్లం బజార్లో ఏర్పాటు చేసిన నిమజ్జన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గణపయ్యను కరిగించగా వచ్చిన మట్టిని భక్తులకు అందజేశారు. 15 రోజుల్లో 7 లక్షల మంది భక్తులు మట్టి గణపతిని దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. నిమజ్జనోత్సవానికి రావడానికి పట్ల హర్షం వ్యక్తం చేశారు.
వరంగల్ భక్తులు. అయితే నిమజ్జనం నీళ్లను కాలువలో మళ్లించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వరంగల్లో 40 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు దాదాపు 70 రోజుల పాటు శ్రమించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన గణేష్ వద్ద ఏకంగా 365 కిలోల లడ్డును నైవేద్యంగా సమర్పించారు. తాజాగా నిర్వహించిన వేలం పాటలో ఈ భారీ లడ్డు 2,26,116 రూపాయలకు పలికింది. కిషన్పురలో చైతన్య డిగ్రీ కాలేజ్ సిడిసిలో నిర్వహిస్తున్న టెక్నోవిస్టా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇంజనీరింగ్ విభాగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడంలో ఈ కార్యక్రమం విద్యార్థులు వేదిక అని ఎమ్మెల్యే అభినందించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరూ రాణించాలని ఈ కార్యక్రమం ద్వారా మీరు కూడా అన్ని రంగాల్లో ప్రతిభ చూపిస్తూ దేశ భవిష్యత్తులో ఉపయోగపడేలా చూడాలని నాయని అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరిస్తూ సంబంధిత అధికారులకు చేరవేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ స్వీకరించి ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు చేరవేశారు. చెప్పేది కాదు. ఫస్ట్ డెస్క్కి వెళ్ళి ఫస్ట్ డెస్క్కి వెళ్ళి పడలేదు వైఫ్
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.